ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది ఒడ్డున లైవ్ షో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎమ్మెల్సీ అభ్యర్థుల సంబంధించి ఎమ్మెల్యే కోటాలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నామినేషన్ వేయబోతున్నారు ఇవాళ. రైట్ వెంకన్న గారు, ఫస్ట్ లోకేష్ గారు అనగానే మీరు మొదట్లో త్యాగం చేస్తున్నారు, ఆయన ఎమ్మెల్సీ నాది ఇచ్చేస్తానని చెప్పి. సో ఇవాళ ఆయన మొత్తానికి అంటే మీరు మీలాంటి నాయకులు కార్యకర్తలు అనుకుంటున్న రోజు వచ్చిందా? ఇంకా నెక్స్ట్ మంత్రి అవడం లాంఛనమే కదా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రోజు 18 గంటలు కష్టపడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆయన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం, పార్టీలో కూడా ఒక చురుకైన విధానాన్ని, కార్యకర్తల సంక్షేమం అనేదని, కార్యకర్తలు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే వారింటికి 2 లక్షలు వెళ్ళేలాగా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఎక్కువ లోకేష్ నాయకుల కంటే కార్యకర్తలతో బాగా చొరవగా దగ్గరగా ఉండే మనిషి. కాబట్టి అలాంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వంలో కూడా చేరితే అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి వారధగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా చేదోడు వాదోడుగా ఉంటాడని ఆ రోజు ఆ చర్చ మేము ప్రజల వద్దకు తీసుకురావడం, తప్పకుండా దానికి కార్యకర్తలు అందరూ కూడా ముక్త కంఠంతో లోకేష్కి మంత్రివర్గంలో తీసుకోవాలన్నారు. అయితే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నట్టు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు కంటే ముందు చెప్తాం. ఏ ఒక్క వ్యక్తిని ఇవాళ పొజిషన్లో ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని రిజైన్ చేయించి ఆయన్ని పోటీ చేయించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేగా రావచ్చు కదా. అదేనండి, వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని నువ్వు రాజీనామా చెయ్యి, లోకేష్ పోటీ చేస్తాడనేది కరెక్ట్ భావ్యం కాదు. ఇప్పుడు 2019లో తప్పకుండా పోటీ చేస్తాడు లోకేష్. ఇది 6 సంవత్సరాలు ఉన్నా సరే 2019లో తప్పకుండా పోటీ చేస్తాడు. కాబట్టి ఇక మళ్ళీ ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే చర్చ కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా జాతీయ రాష్ట్రంలో ఒక నూతన వరవడి, ఏదంటే లోకేష్ మంత్రి అవగానే ఒక నూతన వరవడి సృష్టించడానికి లోకేష్ రెడీగా ఉన్నారు. దానికి ఇక్కడ రాష్ట్ర ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా అతను వెంట నడుస్తారని ఆశిస్తాం. రైట్, ఇది జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు ఉన్న వ్యత్యాసం. ఈ నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు చూపించారు. ఈ నిర్ణయంతో ఇది కుటుంబ పరిపాలన, కుటుంబ స్వామ్యం అని తేలిపోతుంది. మేము అడుగుతున్నాం, ఈ రోజున వారు యువకులు, ప్రతిభావంతులు, జ్ఞాని, మేధావి, పార్టీని చక్కదిద్దుతున్నాడు. వెంకన్న గారు చెప్పినట్టు మంచిది. ఎలక్షన్ ఎందుకు చేయకూడదు? ఎవరితోనో రాజీనామా చేయించి ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు 19కి ఇంక 2 సంవత్సరాలేగా తేడా. ఈ 2 సంవత్సరాలు పార్టీ పనులు చేసుకుంటూ ఉండుండొచ్చు. వారి అవసరం ఈ రోజున పార్టీకి ఎమ్మెల్సీగా తీసుకొచ్చి చేయించాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? పార్టీకి సేవలు చేసిన వాళ్ళు ఎవరు లేరా? మీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు మంత్రి ఇవ్వలేదు, మా కాంగ్రెస్ పార్టీ, మా తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు, మీ పార్టీకి అవసరం లేదు. చెప్పకూడదు. అది ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం లోకేష్ కి ఏ పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉన్నారు. మీకు సంబంధం లేదు. చెప్పారు రేపు మంత్రి అయ్యాక ఒక కొత్త వరవడి వస్తుందని చెప్పారు. పార్టీ నిర్ణయం కానీ లాస్ట్ సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిని కూడా చేస్తారా? అది కూడా చూడాలి. మీరు రాహుల్ గాంధీని చేయాలి, రాహుల్ గాంధీని చేయాలి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మా దగ్గర అధికారం ఉన్నా, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండినా, సోనియా గాంధీ గారు అయ్యే అవకాశం ఉండినా, రాహుల్ గాంధీ గారు అయ్యే అవకాశం ఉండినా, ప్రధానమంత్రి పదవి చేపట్టలేదు. మన్మోహన్ సింగ్ కుటుంబ పాలన అనేది ప్రాంతీయ పార్టీలో కొత్త ఏం కాదు. అది యాదవుల, మరి ఉత్తరప్రదేశ్లో యాదవులేనండి, లేకపోతే తమిళనాడులో మరి కరుణానిధి ఫ్యామిలీ చూడండి, ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, మీరు కూడా ఆ పాయింట్ లేవనెత్తడం జరిగింది, మంత్రివర్గంలో కూడా తీసుకుంటారని. ఈ మధ్యకాలం మీరు గమనించినట్లయితే ఈ కేబినెట్ 3 సంవత్సరాల కాలంలో కొన్ని శాఖలకు మంత్రులు వారి సామాజిక వర్గానికి మరి రిప్రజెంట్ చేసే మంత్రులు లేని పరిస్థితి మనం చూసాం. గిరిజన శాఖకు ఇంతవరకు మంత్రి వారి మరి ప్రాతినిధ్యం లేని పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఏ విధంగా మరి ఇది సమర్థించుకుంటారో వాళ్ళే తెలుసుకోవాలి. అట్లాగే మైనారిటీస్ కూడా ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. వారు ఎమ్మెల్సీ నుంచి తీసుకున్నప్పుడు ఎమ్మెల్సీగా వాళ్ళు ఒక మైనారిటీ వర్గానికి చెందిన వారిని ఎందుకు తీసుకోవట్లేదు మీరు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు మంత్రివర్గ విస్తరణలో సమాధానం కావాలి. రెండవది తీసుకుంటారు. పరిపాలన గాడి జగన్మోహన్ రెడ్డి లాగా
వాళ్ళ బాబాయ్ రిజైన్ చేయించి నేను పోటీ చేస్తాననే వ్యక్తులు కాదు ఇక్కడ. అసలు మీరు మాట్లాడాలి. జరగలేదు అది. మీరు అది గుర్తుపెట్టుకోండి. జరగలేదు. ఏడు చూస్తే నాలుగేళ్ళు పరిపాలన- ఇప్పుడు మళ్ళీ పరిపాలన ఇస్తున్నారు కదా, చాలా మాట్లాడొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారుగా. కుటుంబ పరిపాలన గురించి కూడా మాట్లాడాలి, చాలా మాట్లాడొచ్చు. రైట్, రైట్, ఒకటే చెప్పేది, ఒక నిమిషం. మంత్రివర్గానికి ఒక నిమిషం. సమాన ప్రాతినిధ్యం ఇవ్వండి, సామాజిక వర్గానికి సమాన గౌరవం తప్పకుండా ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు అంతేగాని చూసుకుంటారు. ఒకరికి పదే ఒక కుటుంబం నుంచి రావడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నాం. ముఖ్యమంత్రి నంబర్ గారు నంబర్ వన్, చాలా మంది మంత్రులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు మనం చూసాం. ముఖ్యమంత్రి గారు ఒక విషయం, ఇప్పుడు లోకేష్ గారు మంత్రిగా అవటానికి పెద్ద ఆక్షేపించాల్సిన పని లేదు. ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో, తెలంగాణ మనకన్నా చిన్న రాష్ట్రంలో, వాళ్ళు ఒకే కుటుంబం నుంచి నలుగురు ఉన్నారు, సమర్థవంతంగా కూడా చేస్తున్నారు. రైట్. దాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఒకటి ఒప్పుకుంటున్నాం. తప్పలేదు. ఒక నిమిషం, ఒక నిమిషం. రెండవది ఆయన ఎవరినైనా ఎమ్మెల్యేని రిజైన్ చేయించి ఎమ్మెల్యేగా చేస్తే ఆయన బలు పశువు చేశారు అని ఇదే అలాగే విమర్శలు ప్రతిపక్షాలు వస్తాయి. అంటారు. రైట్. మూడవది- 2014 ఎలక్షన్ లో లోకేష్ గారు ఎందుకు పోటీ చేయలేదండి? ఒక్క నిమిషం. ఎందుకు పోటీ చేయలేదు? మళ్ళీ 2019 ఎందుకు చేయకూడదు? రైట్, సో ఇవాళ నుంచి మధ్యలో ఎమ్మెల్సీ గారు అసెంబ్లీ- ఇవన్నీ ఇవాళ నుంచి అసెంబ్లీ మాట్లాడే సమావేశాలు అర్హత అమరావతిలో ప్రారంభం కాబోతున్నాయి. చూద్దాం మనం అందరూ, అలాగే ప్రజలందరూ ఆశిస్తున్నట్టు ఒక మంచి సురభ వాతావరణంలో ప్రారంభం అవుతాయని మరి ఇప్పటికే అధికార పక్షం నుంచి వెంకన్న గారు అలాగే సురేష్ గారు కూడా ఒక హామీ అయితే ఇస్తున్నారు. ఆ రకంగా మరి సభ జరగాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెంకన్న గారు, థ్యాంక్ యూ సుధాకర్ బాబు గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ రఘున్ బాబు గారు. ఇది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రత్యేక లైవ్ షో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.